అని చెప్పిన వాటిది ఎక్కువ ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేసి ఫైనల్ గా అందులో 10% కూడా ఇవ్వాల. పెన్షన్ పెంచారు అప్పుడు కూడా, కానీ రైతులకి రైతు భరోసా అదే దాని పేరేంటిది రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ చెయ్యకపోవడం, అప్పుడు బాగా సఫర్ అయింది ఏంటంటే వాళ్ళు ఎవరు రోడ్లెక్కి ఉద్యమాలు చేయలే, వాళ్ళు ఎవరు కూడా రోడ్లెక్కి ఉద్యమాలు చేయలే. ఆ రోజునేమి జగన్ వెనకాల వచ్చి ఎగబడిపోలేదు వాళ్ళు ఏమి, కానీ గ్రౌండ్ లో ఏం కనబడింది, అబ్బా అసలు వాళ్ళకి తిరుగులేదని అనిపించింది మనకి. ఇక అసలు జగన్ మొహం చూస్తాడని అనిపించింది. ఎందుకని వాళ్ళు మీడియాతో కవరేజ్ చేశారు. ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో ఉన్నా సరే రుణమాఫీ సగటు ఎంతని ఇచ్చాడు, ఇచ్చేశారు అన్నట్టే చెప్పారు. మనందరం కూడా అదే అనుకున్నాం, పేపర్లో చదివి రుణమాఫీ అయిపోయిందంట అనుకున్నాం. విడతల వారీగా మొదలు పెట్టారు, ముందు 10,000 ఇలాగా అంతే. డ్వాక్రా వాళ్ళకు కూడా 10,000 వామ్మో, జీవితంలో ఎవడన్నా 10,000 ఇస్తాడరా ఫ్రీగా అని అనుకున్నాం మనం. కానీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కి అది రీచ్ కాకపోయేటప్పటికి ఎంత దారుణంగా ఓడగొట్టారు. అప్పటికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్చడానికి పవన్ కళ్యాణ్ ఎంత ప్రయత్నించినా కూడా జరిగింది. అప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి అంత స్థాయిలో అధికారంలోకి వచ్చి ఇంత చేసినా కూడా ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, ట్రీట్మెంట్. ఉద్యోగికి రాగానే 27% మధ్యంతర వృత్తి ఇచ్చాడు, కానీ 3 ఏళ్ల తర్వాత